నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు పొదరిండ్లు ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ జరిగింది. కేశవను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు నేరుగా కేశవ ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తారు. కానీ చివరిలో మహాలక్ష్మి చెప్పిన ఒక మాటతో అందరూ షాక్కు గురవుతారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కేశవను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో నిజం బయట పెడుతుంది. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కోపంతో కేశవ ఇంటికి వస్తారు. బయట కేశవ తండ్రి కనిపించగానే మీ కొడుకు మా అమ్మాయిని ప్రేమలో పడేశాడు, ఇదేనా మీ ఇంటి సంస్కారం అంటూ ప్రశ్నిస్తారు. ఆ సమయంలో చిన్నోడు బయటికి వచ్చి అన్నయ్య బయట పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పడంతో పెద్ది, చక్రి, కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటికి వస్తారు. పెద్ది మర్యాదగా లోపలికి రాండి, కూర్చొని మాట్లాడుకుందామని అంటాడు. కానీ వాళ్ళు వినరు. మీ ఇంటికి మా అమ్మాయి కోడలిగా రాదు, మీ కుటుంబం గురించి మాకు అన్నీ తెలుసు అంటూ అందరి ముందు అవమానించేలా మాట్లాడతారు. ఈ మాటలు విన్న కేశవ తలదించుకుంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి మహాలక్ష్మి నెమ్మదిగా బయటికి వస్తుంది. అందరూ ఆమె వైపు చూస్తుండగా ఆమె గట్టిగా ఆగండి అని చెబుతుంది. ఒకసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడుతుంది. మహాలక్ష్మి ధైర్యంగా ఎవరు చెప్పారు ఈ ఇంటి కోడలు రాదని అని ప్రశ్నించింది. ఆ అమ్మాయి తల్లి నువ్వెవరు అని అడగ్గా మహాలక్ష్మి సమాధానం, నేను ఈ ఇంటి కోడలు, చక్రి భార్య మహాలక్ష్మిని అని గట్టిగా చెబుతుంది. ఈ మాట విన్న వెంటనే పెద్ది షాక్, చక్రి ఆశ్చర్యం, కేశవ నోట్లో బెడబెడతాడు. చిన్నోడు కూడా ఏం జరిగిందో అర్థం కాక నిలబడిపోతాడు. కేశవ తండ్రి, ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతారు. ఇక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మహాలక్ష్మి తన హక్కు కోసం కుటుంబం ముందు నిలబడుతుంది. కేశవ ప్రేమ విషయం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చివరకు నిజం తెలుసుకుని తమ నిర్ణయం మార్చుకోవచ్చు. కుటుంబంలో దాచిన కొన్ని నిజాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఎపిసోడ్లో మహాలక్ష్మి, చక్రి మధ్య కీలక సంభాషణ జరిగే ఛాన్స్ ఉంది. మరి మహాలక్ష్మి మాటతో కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుంది? కేశవ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ఇవన్నీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మీరు ఇంకొకటితో వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.